ఓం నమో భగవతే శ్రీరమణాయ. అందరికీ నమస్తే. శ్రీరమణీయం ఛానల్కి స్వాగతం. భగవాను శ్రీ రమణుల జీవిత విశేషాలు 24వ భాగం. శ్రీ కావ్యకంఠ గణపతుల ప్రియశిష్యులైన గుంటూరు లక్ష్మీకాంతం గారికి 2 ప్రధానమైన కోరికలు ఉండేవి. 1. తమ గురువుగారు భగవానులచే దగ్గరుండి ఇప్పిస్తానన్న హృదయ విద్యోపదేశం మహర్షి ద్వారా పొందడం. 2. గణపతుల జీవిత చరిత్ర రచించడం మరియు వారి అముద్రిత రచనలను సేకరించి ముద్రించడం. మొదటిది 1937లో భగవానుల సందర్శించడం, వారిచే అన్యాపదేశంగా హృదయ విద్యోపదేశం పొందడం జరిగింది. మొదటి కోరిక నెరవేరింది. అయితే లక్ష్మీకాంతం గారు హృదయ విద్యోపదేశం పొందిన తరువాత కృతజ్ఞతాపూర్వకంగా భగవానులకు సాష్టాంగ ప్రణామం చేసి, భగవాన్, మీ అనుగ్రహం వలన పొందనలవిగాని ఆనందాన్ని పొందాను. ఈ క్షేత్రమునందు విధిగా చేయవలసిన కార్యమును ఆదేశించండి అని కోరగా, భగవానులు గిరి ప్రదక్షిణము ఈ క్షేత్రమునందు తప్పక చేయవలసిన విధి. ఇప్పుడు సమయం 1 గంట అయినది. సరిగ్గా 2 గంటలకు బయలుదేరినట్లయితే ఎండ బాధ మీకు తప్పుతుంది. ఈ నరసింహమును మీ వెంట తీసుకొని వెళ్ళండి. నరసింహమును పిలిచి వీరితో పాటు వెళ్ళి నాయన తపస్థలములను వీరికి దగ్గరుండి చూపించమని ఆజ్ఞాపించారు. తమ గురువుగారైన నాయనగారు లేకపోయినప్పటికీ, తమ గురువుగారి వాగ్దానమును భగవానులకు చెప్పకపోయినప్పటికీ, నాయనగారు ఇప్పిస్తానన్న హృదయ విద్యోపదేశం మహర్షి అనుగ్రహించడం మరియు గిరి ప్రదక్షిణ సమయంలో మహర్షి యొక్క అనుగ్రహాన్ని చూసి ఎంతో సంతోషించారు లక్ష్మీకాంతం గారు. మహర్షి వద్ద సెలవు తీసుకొని గిరి ప్రదక్షిణకు బయలుదేరే సమయానికి లక్ష్మీకాంతం గారి భార్యకు కాలికి సంబంధించిన పాత నొప్పి తిరగదోడింది. నడవడం కూడా సాధ్యపడటం లేదు. ఎలాగైనా గిరి ప్రదక్షిణ చేయాలన్న సంకల్పంతో ఆమెను బండిపైన గిరి ప్రదక్షిణ చేయించుటకు ఏర్పాట్లలో ఉన్నారు లక్ష్మీకాంతం గారు. అదే సమయంలో అటువైపుగా వచ్చిన భగవానులు గిరి ప్రదక్షిణ ఆలస్యానికి కారణమేమని అడగగా, తన భార్య విషయం చెప్పి బండిపై గిరి ప్రదక్షిణ గురించి చెప్పగా, అప్పుడు భగవానులు, బండిపై గిరి ప్రదక్షిణమా, ఇప్పుడేమి అంత పెద్ద సమస్య వచ్చిందనగా, అదే సమయానికి తలుపు గోడ సహాయంతో లక్ష్మీకాంతం గారి భార్య బయటకు వచ్చి, బండిపై వెళ్ళను భగవాన్, క్షమించండి, నడవలేకపోయినప్పటికీ పాకుతూనైనా గిరిప్రదక్షిణ చేస్తాను అని మహర్షికి విన్నవించుకుంది. అప్పుడు భగవానులు అనుగ్రహపూరితంగా ఆమెను ఎగాదిగా చూసి, నడిచియే వెళ్ళవలెనమ్మా, ఆలస్యము చేయక వెళ్ళిరండని పలికి అక్కడి నుండి వెళ్ళిపోయారు. భగవానుల అనుగ్రహపూరిత మాటలతో ధైర్యం పొందిన లక్ష్మీకాంతం గారు హాలులో మహర్షి పాదాలను తాకడం అసాధ్యం కావున, ఇక్కడైతే ఎవరూ అడ్డు పెట్టరని భావించి మహర్షికి ఎదురుగా వచ్చి పాదాలను తాకుతూ సాష్టాంగ నమస్కారం చేశారు. వీరు లేవబోయే సమయానికి వీరి భార్య కూడా మహర్షికి నమస్కారం చేయడం చూసి ఆమె బాధ మాయమైనట్లు గ్రహించి మహర్షి వెంట కొంత దూరం నడిచి వారి వద్ద సెలవు తీసుకొని గిరి ప్రదక్షిణానికి బయలుదేరారు లక్ష్మీకాంతం దంపతులు. గిరి ప్రదక్షిణ సమయంలో నరసింహం గారు వీరితో కలిశారు. వీరితో పాటు వీరి భార్యకు తోడుగా అన్నట్లు మరొక భక్తురాలు కూడా వీరితో గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. వీరి భార్య గారు మహర్షి అనుగ్రహం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా గిరి ప్రదక్షిణ పూర్తి చేశారు. గిరి ప్రదక్షిణకు ముందు బ్రహ్మ విద్యోపదేశం ఇచ్చి అనుగ్రహించినట్లే గిరి ప్రదక్షిణ సమయంలో కూడా భగవాను లక్ష్మీకాంతం గారికి ఒక అద్భుతమైన అనుగ్రహాన్ని ఇచ్చారు. గిరి ప్రదక్షిణ సమయంలో లక్ష్మీకాంతం గారు 2 అడుగులు నడిచినారో లేదో వీరికి 1 గజము దూరంగా ముందుగా మహర్షి నడుస్తూ స్వయంగా వీరిచే గిరి ప్రదక్షిణ చేయిస్తున్నట్లుగా వీరి కళ్ళకు ఒక దృశ్యం కనిపించసాగింది. ఈ దృశ్యము వారు ఆలయం చేరే వరకు కనిపించింది. ఇది రమణుల అనుగ్రహం అని గ్రహించి దారి పొడవునా మనస్సున భగవాన్ పాదపద్మములను స్మరిస్తూ ప్రదక్షిణ చేశారు. ప్రదక్షిణ ముగించుకొని ఆశ్రమం చేరే సమయానికి ఆశ్రమంలో భోజన గంట కొట్టారు. వీరు నేరుగా భోజనశాలకు వెళ్ళగా, అదిగో వారును వచ్చారు అని, మీ రాక కోసమే ఎదురు చూస్తున్నామని చెప్పి వీరికి కూడా భోజనం వడ్డించమని వడ్డించేవారిని ఆజ్ఞాపించారు భగవానులు. లక్ష్మీకాంతం గారు భోజనశాలలోనే భగవానుకు సాష్టాంగ నమస్కారం చేశారు.
హెచ్ఎమ్మాల్ అనే భక్తురాలు వారిస్తున్నప్పటికీ లక్ష్మీకాంతం గారి భార్య వినకుండా భగవానులకు ప్రదక్షిణ చేసి నమస్కరించింది. అప్పుడు భగవానులు, ఏమమ్మా, గిరి ప్రదక్షిణ చేశావు కదా, అది చాలదా, నాకు కూడా చేయవలనా అని అన్నారు. ఆమె భగవానులతో, మీకు చేసిన ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణకు సాటిరాదని సమాధానం ఇవ్వగా మహర్షి చిరునవ్వు నవ్వారు. ఆమె భక్తి విశ్వాసాలకు అక్కడి వారంతా ఆశ్చర్యచకితులయ్యారు. ఈ విధంగా తమ గురువు వాగ్దానము భగవాన్ నెరవేర్చుట, అసాధ్యమనుకున్న తన భార్య గిరిప్రదక్షిణ చేయుట కేవలం భగవానుల అనుగ్రహం వల్లనే సాధ్యమయ్యిందని తలచి లక్ష్మీకాంతం గారి దంపతులు ఎంతో సంతోషించారు. మొదటి కోరిక నెరవేరింది. రెండవ కోరిక కూడా నెరవేరుటకు భగవానుల అనుగ్రహం కావాలనని మనస్సున ప్రార్థించారు లక్ష్మీకాంతం గారు. తన కోరిక భగవానులు అనుగ్రహించారేమో అన్నట్లు మరుసటి రోజు రెండవ కోరికకు సంబంధించిన ఒక సానుకూల సంఘటన జరిగింది మహర్షి సన్నిధిలో. తమ కంటే వారం ముందుగా ఆశ్రమానికి వచ్చిన నాయన కుమారుడైన మహదేవము భగవానుల వద్ద నుండి నాయనకు సంబంధించిన నోట్స్ను తీసుకొని కాపీ చేస్తున్నాడు. మొదటి రోజే 3 అధ్యాయాలు పూర్తి చేశాడు మహదేవం. దానికి మహర్షి సంతోషించారు. మరుసటి నాడు ఎంతవరకు రాశావని మహర్షి ప్రశ్నించారు. అప్పుడు మహదేవము, ఈ నోట్సు ఇంటికి తీసుకొని పోయి మిగిలింది రాస్తానని చెప్పగా వెంటనే మహర్షి, అయితే ఎప్పుడైనా రాయవచ్చును, ఇప్పటికీ మీ వద్దనున్న నోట్స్ను ఇవ్వమని సాదరంగా మహదేవం నుండి ఆ నోట్స్ను వెనక్కు తీసుకున్నారు. ఎందుకంటే ఆ నోట్స్కు సంబంధించిన మరొక కాపీ తన వద్ద లేదు. మరియు తన వద్ద ఉన్న కాగితాలు నోట్స్ను ఆశ్రమం దాటి బయటకు వెళ్ళుటకు మహర్షికి ఇష్టం ఉండదు. ఆ నోట్స్ను తీసుకుంటూ భగవానులు లక్ష్మీకాంతం గారి వైపు తిరిగి, వజ్రమ్ము ఇందులోని విషయములు రాసుకున్నట్లు జ్ఞాపకం. వజ్రమ్ము గణపతుల యొక్క కుమార్తె. ఆమెను అడిగి నీవు రాసుకో. ఆమె ఈ విషయములను విపులంగా చెప్పగలదు. అప్పును అడిగితే మరికొంత సమాచారం లభించగలదు. అప్పు శాస్త్రి అనగా ఇతడు గణపతుల యొక్క కుమారుడు. ఈ విధంగా నలుమూలల నుండి సమాచారాన్ని సేకరించినప్పుడే సమగ్రమైన జీవిత చరిత్రను రాయవచ్చును అని వారితో చెప్పి లక్ష్మీకాంతం గారి వైపు అనుగ్రహపూరితంగా చూశారు భగవానులు. అప్పుడు మహర్షి మాటల భావాన్ని గురించి ఆలోచించగా, నీవే నాయన చరిత్ర రాయగలవు అన్నట్లు లక్ష్మీకాంతం గారికి స్ఫురించింది. అప్పుడు మరొక సందేహాన్ని మహర్షికి విన్నవించారు. అదేమనగా, నాయనచే రచించబడిన చెదరి ఉన్న గ్రంథములు ఎప్పటికైనా ముద్రణా భాగ్యం పొందునా అని అడుగగా, అప్పుడు భగవానులు, సమయం రావలెను, అది వచ్చినప్పుడు అన్నీయూ సిద్ధిస్తాయి అని పలికి వారి సందేహాన్ని తీర్చారు. దానితో తన రెండవ కోరిక కూడా నెరవేరుతుందని గ్రహించారు లక్ష్మీకాంతం గారు. తర్వాత లక్ష్మీకాంతం గారు నాయన జీవిత చరిత్రను మరియు వారి అముద్రిత రచనలను సేకరించి ముద్రించారు. పై కార్యములను చేయుటకు తాను అసమర్థుడైనప్పటికీ శ్రీ రమణ భగవానుల ఆశీర్వాద అనుగ్రహ బలం చేతనే తాను పూర్తి చేయగలిగానని లక్ష్మీకాంతం గారు పేర్కొన్నారు. రమణుల దివ్యానుగ్రహం పొందిన ధన్యజీవులు శ్రీ లక్ష్మీకాంతం గారు. అటువంటి దివ్యానుగ్రహాన్ని మనందరికీ శ్రీ భగవానులు అందించాలని కోరుకుంటూ, ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. భగవాన్ శ్రీ రమణుల జీవితానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అమూల్యమైన మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తప్పక పంపించండి.